ఓం నమో వెంకటేశాయ. వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వరం వాణీ వారిధి వానరాదిని వినుతం వందారు మందారకం విశ్వామిత్ర వసిష్ఠ వాసవ శివా వాగీశ శశ్వన్నుతం దేవేశం వినతాత్మజాభివినుతం వందే సదా రాఘవం. విశ్వామిత్రాది మహర్షుల చేతను బ్రహ్మాది దేవతల చేతను ఎల్లప్పుడూ పూజింపబడువాడు, వానరులచే సదా సేవింపబడువాడు, జానకీ ప్రాణనాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 224వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి
श्लोकव्याख्यानपुरःसरम् 12 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकि गिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 12 सर्गः। ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామికి అనునయపూర్వకంగా క్రోధాన్ని విడిచిపెట్టు నాయనా, ఈ సందర్భంలో నువ్వు ఈ విధమైనటువంటి భావాన్ని పొందటం తప్పు. తల్లిదండ్రుల సౌఖ్యం కన్నా కుమారులకు వేరొకటి పరమావధి లేదు అని నచ్చజెబుతూ ఉన్నాడు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఎవరు? దశావతారములలో ఒక అవతారంగా మనం చెప్పుకుంటాం. కానీ రామచంద్రమూర్తిగా విష్ణువు ఎందుకు అవతరించాడంటే మానవుడు ఆదర్శంగా ఏ విధంగా జీవించాలో మనకి తెలియజేయటానికి మాత్రమే. ఏ సందర్భంలో చూచినా మానవ సంబంధమైనటువంటి లక్షణాలను చూపిస్తాడు తప్ప నేనే దైవము అనే మాట చెప్పట్ల. మరి కృష్ణావతారంలో అలా లేదు, నేనే సర్వస్వం అని చెప్పేశాడు స్పష్టంగా. ఇక్కడ ఎందుకు చెప్పటం లేదు అంటే రాముణ్ణి చూచి మానవుడు ఇంత హాయిగా నీతిగా మంచి భావములతో గుణములతో జీవితాన్ని సాగించచ్చనే నమ్మకం మానవుడికి కలగాలి. అప్పుడే సమాజం ఆనందంగా అందంగా ఉంటుంది. ప్రలోభాలకి లోను కాకుండా నీతిగా బ్రతకటం ఎలాగో రామచంద్రమూర్తి మనకి నేర్పుతున్నాడు. ఒక అన్నగా తమ్ముడికి మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. శోభిషేక నివృత్త్యర్థై ప్రవాసార్థైశ్చ దుర్వచై ఉగ్రైర్వాక్యై అహం తస్యాహ నాణ్యదైవాత్ సమర్థయే. అందువల్లనే ఈ జరిగినటువంటి సంఘటనలన్నింటికీ కూడా కారణం దైవం తప్ప మానవ మాతృలు కాదు. కైక తప్పు ఏమీ లేదు. లేకపోతే చిన్ననాటి నుంచి నేను ఎంతో అభిమానించేటువంటి తల్లి కైకమ్మ, ఆమె కూడా నన్ను సొంత పుత్రుని వలె చూచింది తప్ప భరతునికి నాకు మధ్య ఏ భేదము ఆమెలో నాకు కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక్క రోజులో ఆమెలో మార్పు వచ్చింది. అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడింది.
నన్ను అరణ్యానికి పంపడానికి సిద్ధమయ్యింది, ఉగ్రమైన వాక్యాలు పలికింది. ఇదంతా కూడా దైవం వల్ల జరిగిందే తప్ప వేరొకటి కాదు అని శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నారు. ఎవరికైనా మనసులో ఒక అలజడి మొదలైతే నిద్ర పట్టదు. ఇక్కడ దైవ కారణంగా కైకేయి హృదయంలో ఇటువంటి భావన కలిగింది. ఆమె భరతునికి పోటీగా ఉన్నాడు రాముడు అని భావన చేస్తోంది. రాముడు ఉన్నంత వరకు భరతుణ్ణి ప్రజలు సరిగా ఆదరిస్తారా లేదా అని ఆమెలో ఉన్న సందేహం. కంటికి నిద్ర వచ్చునే, సుఖం బగునే, జిహ్వకున్ వంటకమిందునే. మన మనస్సులో ఏదైనా అలజడి మొదలైతే మనం ఏదో సాధించాలి అని ఆ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ మన మీద పెట్టుకున్నట్లయితే నిద్ర రాదు, ఏది తిన్నా నోటికి సయించదు. ఇతర వైభవముల్ 10,000 మానసం అంటూనే. మనం అనుకున్నది తప్ప ఎన్ని ఉన్నప్పటికీ అవి మనసుకి ఆనందాన్ని చేకూర్చవు. నేను అనుకున్నది జరగాలి అనే తపన తీవ్రంగా ఉన్నప్పుడు ఇతరమైనవేవీ కూడా మనకి రుచించవు. మానుషంబు గల ఎట్టి మనుష్యునకెంతవానికిన్ కంటకుడైన శత్రువుడొకండు తనంతటి వాడు కల్గినన్. పోటీగా ఎదురుకుండా తనతో సమానంగా ఎవరైనా కనిపిస్తూ ఉంటే వారు గుర్తొస్తున్నంతసేపు ఈ లోకంలో మనం అనుభవించేటువంటి సుఖాలు కానీ ఏవి మనకు ఆనందాన్ని కలిగించవు. ఇక్కడ కైకమ్మకు ప్రస్తుతం శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళకపోతే నిద్ర పట్టదు. అందువల్ల శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నాడు లక్ష్మణస్వామితో, ఇదంతా దైవగతి. కథం ప్రకృతి సంపన్న రాజపుత్రీ తథా గుణ బ్రూయాత్సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృ సన్నిధౌ. ఉత్తమమైనటువంటి రాజవంశంలో జన్మించినటువంటి కైకమ్మ చిన్ననాటి నుంచి అద్భుతమైన సద్గుణములతో పెరిగింది తప్ప ఆమెలో అసూయ ద్వేషము ఇవి ఉన్నట్టు ఎక్కడా కానరాదు. అటువంటి ఆమె ఒక అజ్ఞాని వలె, ప్రాకృతమైనటువంటి ఒక స్త్రీ వలె సామాన్యంగా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది, అది కూడా నాకు పీడ కలిగే విధంగా దశరథుని దగ్గరే మాట్లాడటం అనేది ఇదేదో దైవగతి తప్ప వేరొకటి కాదు. అంటే ఇప్పుడు రాజవంశంలో జన్మించినంత మాత్రాన అసూయా ద్వేషం ఉండమనా స్వామి అంటే అది కాదు. క్షీర సముద్రంలో పుట్టింది విషం. క్షీర సముద్రం ఎంత గొప్పది, అందులోనే విషం పుట్టింది. ఆ విషము పుట్టిన దగ్గర నుంచి దాని లక్షణంతోనే ఉంది తప్ప పుట్టినప్పుడు సౌమ్యంగా ఉండి పెరిగిన తర్వాత దాని ప్రభావం చూపించాల. విషం పుట్టంగానే లోకాలన్నింటినీ ఆవరించటం కోసం అది బయలుదేరింది. చెడు అనేటువంటిది అక్కడి నుంచే మొదలైంది విషంలో. రాజవంశంలో పుట్టినప్పటికీ ఆమె చిన్ననాటి నుంచి ఏ విధమైనటువంటి ద్వేషభావం కానీ అసూయ కానీ లేకుండానే పెరిగింది అని ఇందులో ఉన్నటువంటి అర్థము. కాబట్టి పుట్టుకతోడ పుట్టె గుణ పూజ్యత, ఆమె పుట్టిన దగ్గర నుంచి చక్కని గుణములు, పెద్దల్ని గౌరవించాలనేటువంటి భావన, మంచి కులంబునందు తా పుట్టెను రాచకూతురై. మంచి కులంలో అంటే మంచి వంశంలో జన్మించింది. లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరేం చేస్తే అదే కదా పిల్లలంతా చూసి నేర్చుకుంటారు. కైకమరి చిన్నప్పటి నుంచి ఏం చూసింది అంటే పెద్దల యొక్క ఉదాత్తమైన గుణాలు చూసింది, మంచితనం చూసింది. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఉత్తమమైన లక్షణాలు కలిగిన వాళ్లే తప్ప వేరొకరు కాదు. అందువల్ల ఆమెకు అవన్నీ చిన్నప్పటి నుంచే అలవాటైపోయినాయి. పుష్కల దాన దయా నిధానమై పట్టుగా కీర్తిగాంచే. కైకమ్మ వెనకటి చరిత్రని మనం చూచినట్లయితే ఆమెకు ఎన్నో బిరుదులున్నాయి. దానం చేయటంలో ఎంతో పేరు పొందింది. దయాగుణం కలిగినటువంటిది. దయకు దానగుణమునకు ఆధారభూతమైన చక్కని తల్లి ఆమె అని కీర్తి పొందింది. అటువంటి కైకై భర్తృ సన్నిధిన్ గట్టిడి రీతి దిట్టయై కారులు నన్నటు లోపె ప్రేలగన్. నా గురించి ఈ విధంగా భర్త దగ్గర మాట్లాడిందంటే
అది తప్పనిసరిగా దైవగతి తప్ప వేరొకటి కాదు. ప్రకృతి సంపన్న తథాగుణ రాజపుత్రి కథం ప్రాకృత స్త్రీ ఇవ భర్తృసన్నిధౌ మత్పీడాం బ్రూయాత్. రాముడి గురించి చెడుగా పరాయి వాళ్లే మాట్లాడరు, ఇంటిలో ఉన్నటువంటి తల్లి ఏ విధంగా మాట్లాడుతుంది? యదచింత్యంతు తద్దైవం భూతేష్వపి నహన్యతే వ్యక్తంచ మయి తస్యాంచ పతితో హి విపర్యయః. అందువల్లనే మన జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకున్నప్పుడే అనుకోని ఊహించనటువంటి ఏదో ఒక విఘాతమో ఆనందమో కలుగుతూ ఉంటుంది. అది ఆనందాన్ని కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు. అదంతా దైవ ఘటన మాత్రమే. ఏ ప్రాణి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ఇంతసేపు చర్చ చేసి ఇదే విషయాన్ని ఎందుకండి చెప్పటం అంటే ఇది కేవలం లక్ష్మణస్వామి కోసమా? మనందరి కోసం. ఓ మానవులారా, మీకు జీవితంలో సుఖదుఖాలనేవి వస్తూనే ఉంటాయి. వాటిల్ని సమానంగా తీసుకుని ముందుకి నడవాలి తప్ప నిరుత్సాహపడకూడదు. మనం కర్మ చెయ్యాలి, ఫలితాన్ని భగవదర్పణం చెయ్యాలి అని శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నేనే చేస్తున్నాననేటువంటి భావంతో ఏది చేసినా అది పరమాత్మకు ప్రీతికరం కాదు. యదచింత్యంతు తద్దైవం. అచింత్యం అంటే ఊహింపనలవి కానటువంటి ఏ దైవమైతే ఉన్నదో అది భూతేష్వపి నహన్యతే. ప్రాణులన్నిటి యందు ప్రవర్తిస్తుంది సమానంగా. ఒకరి పట్ల ఒక రకంగా, మరొకరి పట్ల ఒక రకంగా పక్షపాత వైఖరితో దైవం అనేది ఉండదు. మరైతే లోకంలో కొంతమంది ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు, మరి కొంతమంది కష్టాలు పడుతున్నారు. ఏమిటండి ఇది? అందరికీ సమానం అంటే వారి వారి కర్మలను అనుసరించి, వారు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి దైవము సమమైన పక్షపాతంతో ప్రవర్తిస్తుంది తప్ప, అందరికీ ఒకే విధమైన న్యాయం చూపిస్తుంది తప్ప ఒకే సంపద ఇస్తుందని అర్థం కాదు. మనం పుట్టినటువంటి ఈ జన్మ, ఇంతకు ముందు ఉన్న జన్మ, ఈ పరంపర ఎన్ని రకాలుగా ఉందో మనకి తెలియదు కదా. మనం పూర్వం నుంచి సాధించుకున్నటువంటి ఆ పుణ్యపాపాల యొక్క లెక్కను అనుసరించి ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయాన్ని చెయ్యాలో ఆ న్యాయం పక్షపాతం లేకుండా భగవంతుడు చేసుకుపోతూ ఉంటాడు. అందువల్ల కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని, సుఖం కలిగినప్పుడు దేవుడు ఉన్నాడనే భావన తప్పు. అదంతా మనం చేసుకునే కర్మ వల్ల వచ్చిందే. దాన్నే జాగ్రత్తగా పంచి ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలో భగవంతుడు మనకు అందించేస్తున్నాడు. అందుకనే లక్ష్మణ, ఏ ప్రాణి కూడా ఊహించనలవి కాని దైవము యొక్క గతి నుంచి, కాలగతి నుంచి తప్పించుకోలేదు. అదే ఈనాడు వ్యక్తం మయి చ తస్యాంచ పతితో హి విపర్యయః. నాయందు కైకయందు కూడా, మయి తస్యాంచ, నాయందు కైకయందు కూడా వ్యక్తం స్పష్టమయ్యింది. పతితః విపర్యయః. ఆ దైవమే మా ఇద్దరి మధ్య వ్యతిరేకంగా ఈ సంఘటనని కల్పించిందే తప్ప వేరొకటి కాదు. నిజానికి మాకు ఆ జన్మ శత్రుత్వమేమీ లేదు అని చెబుతున్నాడు. యదచింత్యంతు తద్దైవం భూతేష్వపి నహన్యతే వ్యక్తం మయి చ తస్యాంచ పతితో హి విపర్యయః. ఇంకా చూడండి, అద్భుతమైన శక్తి సంపదలు కలిగిన దేవతలు ఉన్నారు. వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు. శశి దివాకరయో గ్రహపీడనం. చంద్రుడు సూర్యుడు వీళ్ళిద్దరూ కాలాన్ని నడిపించేవాళ్ళు కదా. వీళ్ళు లేకపోతే లోకమే అల్లకల్లోలం అయిపోతుంది. కానీ చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా రాహుకేతువులు పట్టుకుంటారు. వాళ్ళకే తప్పలేదు. అదే దైవ ఘటన. అలాగే గజ భుజంగమయోరపి బంధనం. ఏనుగు అంత పెద్ద ఆకారం కలిగి ఉంటుంది. అలాగే సర్పము వేగంగా వెడుతుంది, విషం కలిగి ఉంటుంది. అవి చూస్తే ఎవరైనా భయపడాలి. కానీ ఎంతో తేలికగా అంత పెద్ద ఏనుగుని కూడా బంధించేసి దాన్ని తమకి నచ్చినట్లుగా నడిపిస్తూ మావటివాడు ఆడిస్తూ ఉంటాడు. మరి అది విచిత్రం కాదా? అంత ఏనుగు ఎలా లొంగిపోతోంది అంటే అదే దైవ ఘటన. విషసర్పాన్ని కూడా పట్టుకుని దాని కోరలు పీకి తమకి నచ్చినట్లుగా
ఆడిస్తున్నారంటే అది కూడా దైవ ఘటనే. అంతేకాదు మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మేమతి. ఎంతో బుద్ధిమంతుడండి, బాగా చదువుకున్నాడు, ఎక్కడ చూసినా ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత, ఇంతవరకు పరీక్షలో తప్పిందే లేదు, మంచివాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, కానీ ఉద్యోగం రాలేదు, ఇంకా స్థిరపడలేదు అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి? ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. అది దైవగతి. అది చూచినంత మాత్రాన నిరుత్సాహపడి నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. పట్టుదలతో ప్రయత్నించాలి, ఫలితాన్ని భగవదర్పణం చెయ్యాలి. నిరుత్సాహం అనేది పనికి రాదు అని చెబుతున్నాడు. ఎంత బుద్ధిమంతులైనా కూడా జీవితంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోందంటే దైవం అనేది ఎవరికి అనుకూలము ప్రతికూలమనే భావం లేకుండా సమానంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇది వారు చేసుకున్నటువంటి కర్మ సంబంధమైనదే తప్ప వేరొకటి కాదు. దీనికి దైవాన్ని దూషించనక్కర్లేదు. సుందరకాండలో కూడా సీతాదేవి చెబుతుందిగా హనుమతో, యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమ. హనుమా జనక మహారాజు కుమార్తె, అలాగే దశరథ మహారాజు కోడలు, ఈమె కూడా లంకానగరంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నది, అశోకవనంలో ఉన్నదంటే ఇదే కదా కాలము ఎవరికి దాటశక్యము కానిది. చంద్రుడు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడు, నక్షత్రాలకి రాజని పేరు పొందాడు. సహి గగన విహారి కల్మషధ్వంసకారి దశశత కరధారి జ్యోతిషాం మధ్యచారి విధురపి విధియోగాత్ గ్రస్యతే రాహునాసం. చీకట్లు పోగొడతాడు, నక్షత్రాలన్నిటికీ రాజు, ఆనందాన్ని ఇస్తాడు. మన మనస్సుని నడిపించేది చంద్రుడే కదా. ఇంత గొప్పవాడైన చంద్రుడు కూడా విధివశాత్తు రాహు చేత పట్టుకోబడుతున్నాడు. అందువల్ల విధిని దాటడం ఎవరి వల్ల కాదు అనే విధానాన్నే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెబుతూ ఉన్నారు. ఈనాడు కైకకు నాకు ఈ విధమైన వ్యతిరేకత వచ్చిందంటే కారణం దైవగతి తప్ప వేరొకటి కాదు. కశ్చిద్ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాన్ యస్య న గ్రహణం కించిత్ కర్మణోన్యత్ర దృశ్యతే. కొంతమందికి ఆగర్భ ఐశ్వర్యం, గర్భైశ్వరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం అనే లక్షణాలు వచ్చేస్తాయి. అంటే పుట్టుకతోనే ఐశ్వర్యం ఉంటుంది, అలాగే చక్కగా యవ్వనంలోకి వస్తారు, సుఖాలు అనుభవించేటువంటి వయస్సు అది. చక్కని రూపం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, ఏది చెబితే అది జరిగిపోయేటువంటి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో దెబ్బతింటారు. ఏమిటి దీని అంతటికీ కారణం? అవన్నీ చూసుకుని నేను భగవంతుడి కన్నా గొప్పవాణ్ణి, ఆయన్ని కూడా నేను నియంత్రించగలను అనేటువంటి భావన పొందడం అనేది తప్పు. స్వతంత్ర భావంతో ప్రవర్తించకూడదు. ఓ లక్ష్మణ, ఓ సౌమిత్రే, ఓ లక్ష్మణ, దైవేన యోద్ధం ఉత్సహతే పుమాన్. ఒకనొకడు దైవానికే ఎదురు వెళ్ళి నా దగ్గర లేనిదేమిటి అన్నీ ఉన్నాయి కదా, నేను తప్పనిసరిగా సాధించగలను అనుకుంటాడు. కానీ ఆ సాధించాలనుకున్న కార్యము యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం ఎవరి చేత ఇవ్వబడుతోందంటే భగవంతుని చేత మాత్రమే ఇవ్వబడుతోంది. కర్మణః, కార్యము యొక్క ఫలము కంటే అన్యత్రా వేరొక చోట యస్య, దైవము యొక్క గ్రహణం ఉనికి నదృశ్యతే, కనపడదు. దైవము యొక్క ఉనికిని మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం? భగవంతుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తోంది అంటే మనం ఒక పని ఆచరించిన తరువాత ఆ ఆచరించినటువంటి పని యొక్క ఫలం అనేది దైవం వల్ల వస్తోంది. అదే దైవ స్వరూపము. ఆ దైవమే ఫలస్వరూపమై ఉన్నప్పుడు పని మొదలెట్టేటప్పుడే నేను ఫలితాన్ని నేనే నిర్ణయిస్తాను అని నువ్వు ఎలా చెప్పగలవు? అందులో నీకు కర్తృత్వం అనేది లేదు. కర్మణ్యేవాధికారస్తే, నీవు పని మాత్రమే చెయ్యి, ఫలం అనేది దైవాధీనం. దైవమే ఫలమై నీకు అందుతుంది. ఆ ఫలం అనేది అనుకూలమైనదా ప్రతికూలమైనదా అనే విషయం నీ కర్మని బట్టి, ఇప్పుడు చేసిన కర్మని బట్టి కాదు, ఎన్నో జన్మలుగా నీవు సంపాదించుకుని వస్తున్నటువంటి సంచిత ప్రారబ్ధం అనేటువంటి కర్మల వల్ల ఏదైతే ఉందో అది ఇది నిర్ణయిస్తుంది తప్ప
ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను అని నీవే కర్తను, నేనే భోక్తను అనేటువంటి భావనతో నువ్వు చేసినంత మాత్రాన అది సంపూర్ణంగా సఫలమవుతుందని మనం నిర్ణయించలేం కదా. భగవంతుని యొక్క ప్రభావము ఉనికి ఎక్కడ ఉన్నది అంటే ఆ కర్మ యొక్క ఫలంలోనే ఉన్నది. ఆ ఫలమే పరమాత్మవై ఉన్నాడు. అందువల్ల నేను ఆ దైవంతోనే ఎదిరిస్తాను, దైవాన్ని ఎదిరించి నేను అనుకున్నది సాధించి చూపిస్తాను అనేటువంటి ఆ అహంకార బుద్ధి విడిచిపెట్టి కర్మని విడిచిపెట్టకుండా చేసుకుంటూ వెడుతూ ఉండాలి. ఫలితం మాత్రం భగవంతుని వల్లనే అందుతుందనేటువంటి జ్ఞానం ఉండాలి. కర్మణః అన్యత్ర యస్య గ్రహణం న దృశ్యతే. కర్మ వల్ల వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపము. అక్కడే భగవంతుడున్నాడు, అక్కడే మనం పరమాత్మని చూడగలుగుతున్నాము. అటువంటి దైవంతో తేన దైవేన పుమాన్ యోద్ధం ఉత్సాహతే. అటువంటి దైవంతో యుద్ధం చెయ్యాలని ఎవరైతే అహంకారపూరితులై ఉంటారో వాళ్ళు అజ్ఞానులు. కనపడని దైవంతో పోరాడాలనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులే కదా. స్వామి, నీ కైంకర్య బుద్ధితో నీ పాదాల చెంత ఈ ఫలితాన్ని విడిచిపెట్టి ఈ పని నేను చేస్తున్నాను, ఇది సవ్యంగా జరిగేలాగా నువ్వే చూడు, అంతా నీ అనుగ్రహం అనేటువంటి భావనతో చెయ్యాలి, అహంకార బుద్ధి ఉండకూడదు అని చెప్పి లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు. కశ్చిత్ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సాహతే పుమాన్ యస్య న గ్రహణం కించిత్ కర్మణోన్యత్ర దృశ్యతే. ఆ తరువాత సుఖ దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ జయాజయౌ యచ్చ కించిత్ తథాభూతం నను దైవస్య కర్మ తత్. సమబుద్ధితో హాయిగా జీవితం నడవాలంటే, ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే, జీవించినంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే సుఖ దుఃఖములు, అలాగే భయము క్రోధము, లాభము నష్టము, జయము పరాజయము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దైవ సంకల్పితములే తప్ప మనకు సంబంధించినటువంటి కావు. ఇవన్నీ దైవము నిర్ణయించినటువంటి కర్మయే, అంతే తప్ప మనదేమీ లేదనేటువంటి ఆలోచన కలగాలి. మనం ఒకటి తలిస్తే దైవం మరో విధంగా తలుస్తాడు. మనం అనుకున్నదే జరగదు. మనకి ఏదైనా జరగాలని ఉంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. సుఖ దుఃఖములు అంటే ఆనందము కష్టము, భయము క్రోధము. భయం, ఎవరి వల్ల నాకు భయం ఉంది, ఎవరో నన్ను భయపెడుతున్నారు, లేదా ఎదుటివాడిని నేను భయపెట్టాలి, కోపగించుకోవాలి, వాడిని నాశనం చెయ్యాలి అనేటువంటి క్రోధము. లాభము, ఏదన్నా ప్రయోజనం కలిగితే ఆనందించటం, పోతే అయ్యో అనుకోవటం. ఈ భావాలతో మనకి సంబంధమే లేదు. యుద్ధానికి వెళ్ళినటువంటి రాజుకి జయం కలగచ్చు, పరాజయం కలగచ్చు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతున్నాయి తప్ప వేరొకరి వల్ల జరుగుతున్నాయి అనుకోవద్దు లక్ష్మణ. దీనికి కైకమ్మకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పటమే ఇందులో ఉన్న సారాంశం. విషమాంచ గతిం ప్రాప్య దేవాన్ గర్హతి వై భృశం ఆత్మనః కర్మదోషాన్ని నవిజానాతి పండిత. ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు వాడే చేశాడండి, వాడి వల్లే నాకు ఈ దుర్గతి పట్టింది, లేకపోతే నేను అద్భుతంగా ఉండేవాడిని అని అనుకోవటం. ఏదైనా అనుకూలమైనటువంటి చక్కని ప్రయోజనం కలిగినప్పుడు నేనే చేసింది, వాళ్ళెవరూ లేదు, వాళ్ళ వల్ల నాకేం జరగల, నేనే సంపాదించుకున్నాను అని తన గొప్పని చెప్పుకోవటం. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దైవం నన్ను ఎందుకో ఇలా కష్టపెడుతున్నాడు అని బాధపడటం తప్ప, ఆ విషమ పరిస్థితిలో దైవాన్ని నిందించడం తప్ప తాను చేసినటువంటి తప్పుల్ని ఎవరు తలుచుకుంటారు? ఎవరైనా తమ దోషాల్ని తాముగా ఒప్పుకునేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా? అయ్యా నా వల్లే ఈ దోషం జరిగింది అని మనసులో ఎవరికి చెప్పుకోలేనటువంటి దోషాల్ని అంగీకరించగలిగేటువంటి ఔదార్య గుణం, ఉదాత్త స్వభావం ఎంతమందికి ఉంటుంది? ఎక్కడో ఉంటారు మహానుభావులు. అందువల్లనే కష్టం వచ్చినప్పుడు దైవాన్ని నిందించటం, ఆనందం కలిగినప్పుడు ఈ ఆనందానికి నేనే కారణం అనుకోవటం,
లేదా ఆ నష్టాన్ని వేరొకరి మీద వెయ్యటం, వాళ్ళ వల్ల నాకు జరిగింది తప్ప లేకపోతే నేను గొప్పవాడిని చెప్పుకోవటం. ఆత్మస్తుతి, పరనింద, ఈ రెండు తప్ప జీవితంలో వేరొకటి లేకుండా సామాన్యమైనటువంటి జీవనం గడిచిపోతూ ఉంటుంది. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. సుఖాన్ని ఒకరిస్తున్నారు, దుఃఖాన్ని ఒకరిస్తున్నారనే ఆలోచన దుష్టమైన బుద్ధి, అది సరైనది కాదు. అన్నీ ఎక్కడున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి కర్మలోనే ఉన్నాయి. పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే. దైవం అంటే ఏమిటో కాదు, మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మయే. ఆ కర్మయే మనకు దైవగతితో ఇప్పుడు వచ్చి పడుతోంది, దాన్ని అనుభవించవలసిందే. లక్ష్మణ, నేను అరణ్యానికి వెళ్ళడానికి సంకల్పించుకున్నాను. ఇది కైక వల్ల జరిగిందనో, దశరథ మహారాజు వల్ల జరిగిందనో, భరతునికి భయపడి వెళుతున్నానో కాదు. అమ్మో, నేను ఇప్పుడు అరణ్యానికి వెళ్ళకపోతే కైకమ్మ భరతుణ్ణి ఏదన్నా ఉత్సాహపరిస్తే అతడు నా మీద యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి నన్ను ఓడిస్తాడు, నా వల్ల కాదని రామునిలో భయం ఉన్నదా? లేదు. అలాగని తానే రాజ్యాన్ని పొందితే ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది లేదు. ఇటువంటి సందర్భంలో నేను అరణ్యానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవటం దేనికోసము అంటే ఇది దైవవశం వల్ల కలిగినటువంటిదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నాకు వచ్చినటువంటి ఈ కర్మను నేను ఆచరిస్తాను తప్ప ఆ నిందను ఎవరి మీద వెయ్యను. ఎందువల్లంటే అది దుష్టమైనటువంటి బుద్ధి. నాలో భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. సోమరిపోతనం లేకుండా నా కర్మని నేను ఆచరిస్తా. తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాత్ అతంద్రిత. బద్ధకం లేకుండా మనం ఏం చెయ్యాలి అంటే మనకు వచ్చినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను ఆచరించాలి. అదేంటండి అంతా దైవమే చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఈ కర్మ మాత్రం ఎందుకు చెయ్యాలి అంటే ప్రారబ్ధవశం వల్లనేగా మనం ఈ జన్మని ధరించాం. అది విడిచిపెట్టుకోవాలి అంటే దేని మీద సంగం లేకుండా, మమకారం లేకుండా, పక్షపాతం లేకుండా సమదృష్టితో ఈ జన్మను చక్కగా నడిపించేయాలి. భగవత్ సంకల్పంతో, భగవత్ కైంకర్య పరంగా దాన్ని నడిపించేయాలి. దేనికి కర్తని నేను కాదు, ఫలితము నాకు సంబంధం లేదు. భగవంతుడిచ్చిన ఈ జన్మను నేను జాగ్రత్తగా నడిపిస్తా. ఈ కర్మబంధం అనే దాన్ని పోగొట్టుకుంటాను, భగవద్ అనుగ్రహాన్ని సంపాదిస్తాను అనే భావన ప్రతి ఒక్కరికి ఉండాలి. కర్మని విడిచిపెట్టకూడదు, చేసేది నేను అనేటువంటి సంగము దానితో ఉండకూడదన్న విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. ఋషయోప్యుగ్ర తపసః దైవేనాభిప్రపీడితాః ఉత్సృజ్య నియమాన్ తీవ్రాన్ భ్రంశ్యంతే కామమన్యుభిః. నేనే సాధించగలను అని అహంకరిస్తే ఏమవుతుంది అంటే పతనం ప్రారంభమవుతుంది. ఇది సామాన్యులకే కాదు, మహాత్ములైన వాళ్ళు కూడా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ లక్ష్మణ, ఋషయః అపి ఉగ్ర తపసః. మామూలు తపస్సు కాదు. ఈ సమాజాన్ని వదిలేసి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసి నేను ఋషినవ్వాలి, మహానుభావుణ్ణవ్వాలి, బ్రహ్మర్షినవ్వాలి అనే కోరికలతో, ఇంద్ర పదవి కావాలనేటువంటి కోరికలతో తపస్సు చేసినటువంటి మహర్షులు ఎంతోమంది ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవగతి అనుకూలించక ఎన్నో దెబ్బలు తిన్నారు. దైవేనాభిప్రపీడితాః. తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించటం ఎప్పుడైతే ప్రారంభించారో ఇది పరమాత్మ సంకల్పంతో చేస్తున్నాను తప్ప నా గొప్పతనం కాదనే భావన నశించేంత వరకు ఆ ఫలితం అందదు. ఉదాహరణ ఎవరంటే విశ్వామిత్ర మహర్షి. ఆ విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో పోటీపడి నేను బ్రహ్మర్షిని అవ్వాలి అనుకున్నాడు. తపస్సు చేశాడు, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, ఎన్నో రకాలుగా తన తపశ్శక్తినంతా కూడా వినియోగించాడు. ఆయనలో ఉన్నటువంటి అహంకార బుద్ధి పోయేంత వరకు అనేక దిక్కులుగా వెళ్ళి అనేక రకాల తపస్సులు చేసినా అనేక ప్రతిబంధకాలు వస్తూనే ఉన్నాయి. చిట్ట చివరకు అవన్నీ పోయి వశిష్ఠ మహర్షి నీవు బ్రహ్మర్షివయ్యావు అనేటువంటి చక్కని యోగ్యతను ఎలా పొందాడు అంటే సంపూర్ణమైనటువంటి సత్వగుణాన్ని, సమస్థితిని ఏనాడైతే సాధించాడో ఆనాడు ఆయన బ్రహ్మర్షిగా పేరు పొందాడు. అంటే
నేను అనేటువంటి కర్తృత్వాన్ని విడిచినప్పుడే భగవంతుడికి మనం ప్రీతిపాత్రులం అవుతాము అనేటువంటి భావన ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఋషయోప్యుగ్ర తపసః దైవేనాభిప్రపీడితాః ఉత్సృజ్య నియమాన్ తీవ్రాన్ భ్రస్యంతే కామమన్యుభిః. ఎంతో నియమనిష్టలు పెట్టుకున్నారు. తీవ్రాన్ నియమాన్, ఆ నియమాలన్నీ కూడా ఒక క్షణంలో ఉత్సృజ్య విడిచిపెట్టి కామమన్యుభిః, కోరికల చేత అలాగే క్రోధముల చేత కొట్టబడినటువంటి వాళ్ళై భ్రంశ్యంతే, జారిపోతున్నారు. ఉన్నతమైన స్థితికి వెళ్ళేటప్పుడు కోరికలు ఉండకూడదు, క్రోధము ఉండకూడదు. ఆ కోరికలు క్రోధము ఈ రెండు నశించేంత వరకు కూడా ఎంత ప్రయత్నించినా కూడా అది సాఫల్యము పొందదు. ఎంత నియమమైనా ఈ కామక్రోధాలను విడిచిపెట్టకపోతే ఆ వ్రతాలు నియమాలు అన్నీ నిష్ప్రయోజనములే. ప్రతిరోజు మనం చేసుకునేటువంటి పూజలు, ఎన్నో వ్రతాలు, భగవత్ సన్నిధిలోకి వెళ్ళి చేసేటువంటి దర్శనాలు, ఇవన్నీ కోరికలకు క్రోధానికి తావులేనివై ఉండాలి, సత్వగుణ సంపన్నమై ఉండాలి. స్వామి నాకేం కావాలో నీకు తెలియదా, అది నువ్వే ఇయ్యయ్యా అనే భావంతో నమస్కారం చేయాలి. కానీ ఒక వరుస రాసుకుని ఇది కావాలి, ఇది కావాలి, ఇది అయ్యిందా లేదా, ఇలాంటి భావంతో వెడితే అక్కడ కామము తీరనట్లే. ఒకవేళ అది తీరకపోతే వెంటనే వచ్చేది క్రోధం. అక్కడికి వెళ్ళటం వల్ల పని అవ్వలేదు, మరింకెక్కడికైనా వెళితే పని జరుగుతుందేమో అని మరొక చోటికి వెళ్ళడం. ఈ రకంగా స్థిరం లేనటువంటి బుద్ధితో కోరికను క్రోధాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని చోట్ల తిరిగినా ఎంత చేసినా అది ఫలించదు. మహా ఋషులే దారి తప్పారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తపస్సులు చేసి బ్రహ్మవరాలు పొందినటువంటి వాళ్ళే. ఎందుకు పతనం అయిపోయారంటే వాళ్ళల్లో కామము పోలేదు, క్రోధము పోలేదు. ఆ రెండింటినీ విడిచిపెట్టకుండా ఎన్ని చదివితే ఏం ప్రయోజనం, ఎంత గొప్పవాళ్ళైతే ఏం ప్రయోజనం. ముఖ్యంగా వదలవలసినవి ఆ రెండే కదా. ఆ రెండూ విడిచిపెట్టినప్పుడు ఈ లోకమంతా మనకి సమానంగా కనిపిస్తుంది, హెచ్చు తగ్గులు కనిపించవు. ఎక్కడో చోట నేను గొప్ప అనిపించుకోవాలనేటువంటి భావన ఏదైతే ఉందో అది కోరిక, అది తీరకపోతే వచ్చేదే క్రోధం. నేను అందరితో పాటే ఒక మానవుణ్ణి, దైవవశం వల్ల ఈ కర్మలను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఉన్నట్లయితే వారు జీవితంలో హెచ్చు తగ్గులకు అవకాశము లేదు. అటువంటివి జీవితంలో కలిగిన వాళ్ళ మనస్సు మాత్రం రాముడి హృదయంలాగా స్థిరంగా ఉంటుంది, వాటికి వీళ్ళు లోబడరు. కాబట్టి కామక్రోధాలు విడిచిపెట్టాలి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమిటంటే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయటమే కాదు. ఇది కార్యము మనకి సఫలమయ్యింది, ఈ కార్యము సఫలం కాలేదు, సిద్ధి అసిద్ధి, ఈ రెండిటి పట్ల నీ మనస్సు స్పందన లేకుండా నీవు చేయవలసిన పనిని దాంతో కోరిక లేకుండా చేసుకుంటూ పోతే అదే యోగమని పిలుస్తుంది, యోగమని పిలవబడుతుంది. ఆ స్థితికి నువ్వు చేరాలి అర్జున అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెబుతున్నాడు. నేను అరణ్యానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం వాళ్ళో వీళ్ళో కాదు, ఇది దైవగతి వల్ల వచ్చింది. కాబట్టి ఈ కామాన్ని క్రోధాన్ని విడిచిపెట్టాలి. ఆ రెండు నేను పొందడం లేదు. నా గురువులు ఇచ్చినటువంటి అనుగ్రహం అది, తల్లిదండ్రుల యొక్క పెంపకం అది. ఒక పిల్లవాడు ఇలాంటి ఉత్తమమైన భావజాలంతో ఉన్నాడంటే దానికి కారణం ఎవరవుతారు? తల్లిదండ్రులు, గురువులే అవుతారు కదా. మరి అలా కాకుండా వ్యతిరేక దిశలో సమాజానికి ద్రోహం చేసే విధంగా సంతానం మన పిల్లలు వెడుతున్నారు అంటే అర్థం ఏమిటంటే ఆ పెంపకంలోనైనా లోటు ఉండాలి, గురువు ఉపదేశంలోనైనా లోటు ఉండాలి. చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తారు, గురువులకి చెడ్డ పేరు తెస్తారు. మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వంశానికి కూడా గొప్ప పేరు తెస్తారు. రఘు అనే మహారాజు ఈ రకంగానే ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, సూర్యవంశంలో. ఇక్ష్వాకు వంశాన్ని, సూర్యవంశాన్ని రామవంశం అనరు, ఏమంటారు? దశరథ వంశం అనరు, రఘువంశం అంటారు. ఎందువల్లంటే ఆ రఘు మహారాజు చేసినటువంటి దానాలు, ధర్మాలు, పుణ్యాలు తరతరాలుగా నిలిచిపోయినాయి. కాబట్టి అంత గొప్ప పేరు వంశానికి తెచ్చాడు. కారణం ఏమిటంటే కామము లేదు, క్రోధము లేదు, అంతా భగవత్ కైంకర్య పరంగా
ఏది జరిగినా అది నీ నిర్ణయమే, ఫలస్వరూపమే నీవయ్యున్నప్పుడు నిన్ను నేను జయిస్తాను అని చెప్పి పౌరుషంతో దైవాన్ని ప్రతిఘటించేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు, కర్మని విడిచిపెట్టినటువంటి వాడు నాశనాన్ని పొందుతాడు తప్ప ఉత్తమమైనటువంటి గతుల్ని పొందలేడు. కాబట్టి ఓ లక్ష్మణ, మహారుషులు కూడా ఇదే విధంగా పతనమయ్యారయ్యా. ఋషయోప్యుగ్ర తపసః దైవేనాభిప్రపీడితా ఉత్సృజ్య నియమాన్ తీవ్రాన్ భ్రంశ్యంతే కామమన్యుభిః అని ఉదాహరణపూర్వకంగా లక్ష్మణస్వామికి హితం చెబుతూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి గారు. ఆ విశేషాలన్నీ మనం కూడా అన్వయించుకుని ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని గడిపే విధంగా మలుచుకుందాం. కామమును క్రోధాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నింటినీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. శోభిషేక శోభిషేక నివృత్త్యర్థైః నివృత్త్యర్థైః శోభిషేక నివృత్త్యర్థైః శోభిషేక నివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ ప్రవాసార్థైశ్చ దుర్వచైః దుర్వచైః ఉగ్రైర్వాక్యైః ఉగ్రైర్వాక్యైః అహం తస్యాః అహం తస్యాః నాన్యద్దైవాత్ నాన్యద్దైవాత్ సమర్థయే సమర్థయే కథం కథం ప్రకృతి సంపన్న ప్రకృతి సంపన్న రాజపుత్రీ రాజపుత్రీ తథా గుణా తథా గుణా బ్రూయాత్ బ్రూయాత్ సా ప్రాకృతేవ స్త్రీ సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం మత్పీడా భర్తృసన్నిధౌ భర్తృసన్నిధౌ యదచింత్యంతు యదచింత్యంతు తద్దైవం తద్దైవం భూతేష్వపి భూతేష్వపి న హన్యతే న హన్యతే వ్యక్తం మయి చ వ్యక్తం మయి చ తస్యాంచ తస్యాంచ పతితో హి పతితో హి విపర్యయః విపర్యయః కశ్చ దైవేన కశ్చ దైవేన సౌమిత్రే సౌమిత్రే యోద్ధుం యోద్ధుం ఉత్సహతే పుమాన్ ఉత్సహతే పుమాన్ యస్య నగ్రహణం యస్య నగ్రహణం కించిత్ కించిత్ కర్మణోన్యత్ర కర్మణోన్యత్ర దృశ్యతే దృశ్యతే సుఖ దుఃఖే సుఖ దుఃఖే భయక్రోధౌ భయక్రోధౌ లాభాలాభౌ లాభాలాభౌ భవాభవౌ భవాభవౌ యచ్చ కించిత్ యచ్చ కించిత్ తథా భూతం తథా భూతం నను దైవస్య నను దైవస్య కర్మ తత్ కర్మ తత్ ఋషయోపి ఋషయోపి ఉగ్రతపసః ఉగ్రతపసః దైవేన దైవేన అభిప్రపీడితాః అభిప్రపీడితాః ఉత్సృజ్య ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే భ్రశ్యంతే కామమన్యుభిః కామమన్యుభిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వావింశే సర్గే ద్వావింశే సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధిగామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే
विनाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय